కొత్తపేటలోని సత్యనగర్లో ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా పాల్గొన్నారు. चक्रानगरी निवासिनी बंगार गवला रेणुका एल्लम्मा माता की सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम श्री रेणुकां प्रणमाम्यहं जगदग्ने प्रिया सती रामचरणी शिव पार्वती पुत्रिका श्री बंगार गवला रेणुका एल्लम्मा देवी नमः। ओंकार पंचशुकभिक्षा पद्मलकेलिकंकण माधविप्पिन मयूरी अंतर्विभाये गौरी अखिलांडेश्वरी चामुंडेश्वरी गिरिजापुत्री अभिनेत्री सर्वदा सुंदांत्री श्रीहरि प्रणेम्बुराज श्रीपाद श्रीसिता श्रीरंगोनासी धनलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी विद्यालक्ष्मी विजयलक्ष्मी गजलक्ष्मी संतानलक्ष्मी सकल भोग सौभाग्यलक्ष्मी नमो नमः। लंकायां शंकरी देवी कामाक्षी कंचिकापुरे प्रद्युन्ने शृंगालदेवी चामुंडा क्रौचपट्टने अलंपुरे जोगलंबा श्रीशैले भ्रमरंबिका कोल्हापुरे महालक्ष्मी माहुर्ये कवीरकाम् उज्जैनं महंकाली पिठाह्यं पुरभूतिका कोट्याने गिरिजादेवी माणिक्ये दक्षवाटिके हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया मंगल्य गौरिका वाराणस्यां विशालक्षी कश्मीरे तु सरस्वती देवी श्री चक्रानगरी निवासिनी बंगार गव्वला रेणुका एल्लम्म देवी जगज्जननी अम्म जगमुलेले अम्म महिमलेन्नो गलिगिन मौराल एल्लम्म शिवुडी मुद्दुल बिड्ड सिरिगल्ल मात पाहि मां रक्ष मां जगज्जननी रेणुका देवता सहित श्री शाकंभरी माता की जय। श्री शाकंभरी माता की जय। जगज्जननी
ఆనందమైనట్టి భక్తాదులకి నమస్కారము. ఈరోజు ఈ యొక్క బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణములో ఆషాఢ శుద్ధ ఏకాదశి అయినందువలన ఈ యొక్క ఆషాఢ మాస 2వ మంగళవారము కావడం వలన అమ్మవారికి ప్రతి ఏటా చేసే విధి విధానంగానే శాస్త్రోక్తంగా ఈ యొక్క బంగారు గవ్వల ఎల్లమ్మ తల్లిని లోక కళ్యాణార్థం కోసము లోకశాంతి కొరకు యథార్థవంతమైన ఈ యొక్క తల్లికి శాకంబరి దేవిగా అవతారము అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క శాకంబరి అవతారం అనగా ఈ భూలోక మాత ఈ యొక్క ఆదిపరాశక్తి మన యథార్థవంతమైన ఈ యొక్క ప్రకృతిని ఎంతో వైభవంగా ఎంతో ఆనందవంతమైనట్టి విధి విధానములో 1000 గంటలతోని చూసి కాపాడుతుందనే ఈ యొక్క భావనతోని కాకుండా యథార్థవంతమైన సత్య ధర్మంగా భావించి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లిని ఈరోజు శాకంబరి మాతగా దర్శనమిచ్చి అమ్మ మనకందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ఏడు నుంచి ప్రతి ఒక్క మానవాలే కాకుండా ప్రతి ఒక్క ప్రకృతిలో ఉద్భవించిన ప్రతి ఒక్క జీవనవాళిని కూడా అమ్మవారు సుఖ సంతోషముగా సంరక్షించాలని కోరుకుంటూ ఈ యొక్క పాడి పంటలు పచ్చగా పండి మరల ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోనే వర్ధిల్లాలని చెప్పి ఈ రోజున అమ్మవారిని ఇక్కడ వేడుకోవడం జరుగుతుంది. సత్యధర్మంగా కూడా ఇక నుంచి యథార్థము ఆ సత్యాన్ని ఈ యొక్క బంగారు గవ్వల ఎల్లమ్మ తల్లి అనుగ్రహముతోని ఈ లోకము అంతయు కూడా ఆదిపరాశక్తి అనుగ్రహంతోని సుభిక్షంగా ఉంటుందనే మన యొక్క భావన కాకుండా అమ్మవారి యొక్క శక్తిని ప్రేరణ చేస్తుంది ఈ భూమి అంతయు. కాబట్టి మనము ఈరోజు ఈ బంగారు గవ్వల ఎల్లమ్మ తల్లిని శాకంబరి దేవిగా ఈ యొక్క తల్లిని దర్శించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక నుంచి ఈ యొక్క భూమండలానికి పట్టిన పీడలు, శనిగ్రహ పీడలు, దుష్టగ్రహాల పీడలు మరియు ఆ యొక్క అన్నీ కూడా తొలగించి ఆ యొక్క వినాశనాన్ని తొలగించి అమ్మవారు ప్రతి ఊరు వాడని ప్రతి ప్రకృతిని అంతయు కూడా సుభిక్షంగా కాపాడుతుందని నేను మనవి చేసుకుంటున్నాను. జై బోలో బంగారు గవ్వల రేణుకెల్లమ్మ మాతాకి జై. ఈ శాకంబరి అవతారం అనగా ఈ యొక్క పచ్చని కూరగాయలు కూడా అమ్మవారు శరీరం నుంచి ఆవిర్భవించినవి. ఆకలనే వానికి అన్నం పెట్టడం అమ్మతత్వం. ఈ యొక్క మనకు అన్న ప్రసాదాల నుంచి శక్తిని ఉద్భవింపజేసేది కూడా ఈ యొక్క ఆదిశక్తి అని గ్రహించాలి, ఎరగాలి. సత్యం ఇది. కానీ ఏదో కూరగాయ అని చెప్పి దాన్ని ఎంతో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి ఒక్క విత్తనానికి కూడా శక్తినిచ్చి ఆవిర్భవింపజేసేది ఈ యొక్క ఆదిశక్తి అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఈ యొక్క ఎల్లమ్మ తల్లి ఏ రీతిలో ఇళ్ళలకే అమ్మ ఎల్లమ్మ తల్లి కాబట్టి అన్ని సర్వస్వానికి అమ్మనే. అది నమ్మిన వానికి అమ్మనేగా కనబడుతుంది, నమ్మని వానికి ఏం కనబడుతుంది? నమ్మని వానికి ఏం కనబడుతుంది? మన్నే కనబడుతుంది. దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే ఇంతటి విలయ తాండవం వచ్చినా కూడా ఏదో కొంతమందికి ఆ యొక్క బుద్ధిపాశముతోని ఆ యొక్క ఆపదలు వచ్చి ఉన్నాయి. కానీ ఇంకా కూడా ఇంత కఠినమైన స్థితిలో కూడా ఈ యొక్క దేవీ దేవతల అనుగ్రహము మనకు అంతా ఉన్నది కాబట్టే చల్లగా అమ్మదయ వల్ల జీవిస్తున్నామనే భావన కూడా ప్రతి ఒక్కరు ఎరిగి ఉండాలి. లేదంటే నిమిషము పట్టదు, ఏది కూడా రావాలన్నా ఏది కూడా పోవాలన్నా. అది దైవానుగ్రహం వల్లనే ఈ యొక్క ప్రమాదం నుంచి కూడా అమ్మ మనల్ని బయటపడేసి మళ్ళా ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా ఏ యొక్క విధి విధానములో జరిగే ఉత్సవాలు ఉన్నాయో అవన్నీ యథాస్థితిలో మరలా అమ్మవారు మొదలు పెట్టుకొని
మరల భక్తుల సేవలు అందుకుంటూ నేనున్నాననే నిరూపణను చూపిస్తూ ఈ లోకానికి ఎరకనివ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఎరిగి యథార్థవంతమైన శక్తి కొలది భక్తి కొలది దర్శించిన వారికి సేవించిన వారికి ఎలాంటి లోటుపాట్లు జరగవని కూడా మనవి తెలియజేస్తున్నాను. జయ రేణుకెల్లమ్మ మాతాకి. మళ్ళా వచ్చే వారము అన్ని పండ్లు ఫలాలతో ఆషాఢము 3వ మంగళవారము అమ్మవారికి అన్ని పండ్లు ఫలాలతోని చేయడం జరుగుతుంది. అమ్మవారి పండ్లు ఫలాలు అన్నీ తింటుందా అంటే ఆమె సృష్టించిన ఆమె ముందుకు తెచ్చి పెట్టడము మన కృతజ్ఞత భావం. ఏవేవైతే పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికి ఇష్టమే కదా. ఇది ఈ యొక్క ఎలాంటి రోగాలు ఎలాంటి అపశగ్నాలు ఏవి కూడా రావద్దని చెప్పి ఈరోజు మన ఈ ఎల్లమ్మ తల్లికి శాకంబరి దేవి అలంకరణ చేయడం జరిగింది. రేణుక ఎల్లమ్మ మాతాకి ఇక్కడ సత్యనగర్లో రేణుక ఎల్లమ్మ తల్లి వెలిసి గత 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల పైనే ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. రకరకాల భక్తులు రకరకాల బాధలతో వస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఆ బాధలు సాల్వ్ చేసుకొని వెళ్ళే వాళ్ళే తప్ప అమ్మ సాల్వ్ అవ్వలేదు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ శాకంబరి అవతారము ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరాన్ని మించి ఒక సంవత్సరం ఇక్కడ శాకంబరి అవతారాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే బోనాలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కరోనా వచ్చి ఇంతమంది కూడా అమ్మవారి గుడిలో అయ్యగారు ఒక లిక్విడ్ లాగా చేసి ఇచ్చారు. అది తాగిన వాళ్ళకి ఎవరికి కూడా కరోనా రాలేదు. ఇక్కడ అమ్మవారు సాష్టాంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ చాలామంది రావడము, అమ్మవారికి దండం పెట్టుకోవడము, చిన్న బాధల దగ్గర నుండి పెద్ద బాధల వరకు రావడము, ప్రతిదీ సాల్వ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ సత్యనగర్లో అమ్మవారు గుడి వెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి వారము చాలామంది అమ్మవారి గురించి వచ్చి ఎప్పుడు వచ్చి నిల్చొని వాళ్ళు దండం పెట్టుకొని వెళ్తూనే ఉంటారు. అందరికీ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నేను ఈ గుడికి వస్తున్నప్పటి నుంచి చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ అమ్మవారి దయ వల్ల ఏవైతే కష్టాలు అని వచ్చామో ఆ కష్టాలన్నీ తీరాయి. ఇంకా అమ్మవారి ఎప్పటికీ ఇలానే చల్లగా మా కుటుంబాన్ని అలానే ఈ లోకాన్ని కూడా అలానే చల్లగా కాపాడుతూ ఉండాలని ఆ అమ్మవారిని ఎప్పటికీ మొక్కుకుంటాను. ఇప్పుడు ఏదైతే మనకి వచ్చిన సమస్య ఉందో అది త్వరగా అమ్మవారు తీర్చాలి, ఆమె చల్లని చూపులు అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాము. చల్లని చూపుల తల్లి అందరికీ మంచి చేస్తుంది. అమ్మలగన్నమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ శ్రీ శ్రీ బంగారు గవ్వల రేణుక ఎల్లమ్మ దేవి తల్లి నాకు ఎప్పుడు ఆపద వచ్చిందన్నా కానీ ఆదుకున్నట్టు తల్లి. ఇక్కడ రేణుక మాతే కాదు, ఎల్లేశ్వరి మాత, కట్ట వెంకటేశ్వర స్వామి ఆపతి వచ్చిందంటే చాలు ఎక్కడున్నా సరే ఏదో రూపంలో సాయం చేయటం కానీ లేదా అమ్మవారి రూపంలో రావటం, మానవ రూపం నుంచి రక్షించడం. మొన్నటికి మొన్న మా బామ్మర్దికి చాలా సాగు బతుకులో ఉండేను. ఎక్కడ పోయినా హాస్పిటల్లో నయం కాదంటే అమ్మ ఇట్లా అని చెప్పేసి ఒక వీడియో కాల్ చేస్తే శనములనే నయం అయ్యి 3 రోజులలో డిశ్చార్జ్ అయ్యి బయటికి వెళ్ళాం. ఏ డాక్టర్ కూడా కష్టమని చెప్పారు. కానీ ఇక్కడ అమ్మని తలుచుకున్నాక అమ్మవారి దగ్గరికి వచ్చినాకనే నయమైండు. జై బోలో రేణుకా మాతాకి జై. ఇట్లనే ఈ కరోనా అనేది కూడా లేకుండా ఈ లోకమాతను అందరిని కాపాడి అందరిని రక్షించాలని కోరుకుంటున్నాను. జై బోలో రేణుకా మాతాకి. బోలో బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ మాతాకి జై. ఇక్కడ పరోక్షంగా కనిపించే అమ్మవారు అయితే ప్రత్యక్షంగా కనిపించే అమ్మ అయ్యగారు. వాళ్ళకి ఎన్ని కోట్లు ఎత్తినా కూడా, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా ధన్యవాదము. అసలు చెప్పలేమండి మాటలలో. మా ఫ్యామిలీ మంచిగా చల్లగా ఉండడానికి కారణం ప్రత్యక్షంగా అమ్మగారు, అయ్యగారు, పరోక్షంగా అమ్మవారు. బంగారు గవ్వల రేణుక ఎల్లమ్మ తల్లికి జై. ఇక్కడ మాకు వచ్చి నుంచి 5 సంవత్సరాల నుంచి మాకు చాలా ఆనందంగా ఉన్నాం. మేము ప్రతి ఒక్క విషయం ఏది వచ్చినా కూడా మేము ఇక్కడికే వస్తామండి. మాకు ఇక్కడికి వచ్చినాక మా పిల్లలకు కళ్యాణం జరిగింది. పిల్లలు అందరు మంచిగా ఉన్నారు, వ్యాపారం మంచిగా జరుగుతున్నది, అందరూ సంతోషంగా ఉన్నామని.
చేయి